హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, లోన్స్ తీసుకున్నారా? క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారా? రీపేమెంట్ చేయలేకపోతున్నారా? రికవరీ ఏజెంట్స్ ఇంటికి వస్తున్నారా? అయితే మీకు ఆర్బీఐ గైడ్లైన్స్ గురించి తెలియకపోవచ్చు. అయితే ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆర్బీఐ గైడ్లైన్లో ముఖ్యంగా రికవరీ ఏజెంట్స్ గురించి వాళ్ళకు కొన్ని నిబంధనలు, ట్రైనింగ్స్ ఎలా చేయాలనే దాని గురించి కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా రికవరీ ఏజెంట్ అంటే ఏమిటి? రికవరీ ఏజెంట్ అంటే బ్యాంక్స్, ఫైనాన్స్ సెక్టర్స్ని సైడ్ రోల్ చేయడానికి కోసం వీళ్ళని అపాయింట్మెంట్ చేసుకుంటారు. వీళ్ళు రికవరీ ఏజెంట్స్ కంప్లీట్ ట్రైనింగ్ చేసిన తర్వాత బ్యాంక్స్ వీళ్ళని జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు రీపేమెంట్స్ చేయని వాళ్ళకి కాల్ చేస్తారు, అదేవిధంగా హోమ్ విజిటింగ్ చేస్తారు. ముఖ్యంగా వీళ్ళకి ఏమేమి నిబంధనలు ఉంటాయి అని దాని గురించి చెప్తాను మీకు. రికవరీ ఏజెంట్స్ ఫోన్స్ కాల్స్ కానీ, హోమ్ విజిటింగ్ కానీ ఏదైనా చేయాలంటే మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు కాల్స్ చేయొచ్చు, హోమ్ విజిటింగ్ చేయొచ్చు. ఇది వీళ్ళకి మెయిన్ పర్టికులర్గా ఇచ్చిన రూల్స్. ఇందులో రికవరీ ఏజెంట్స్ ఎప్పుడైనా కానీ ఒక ఇంటికి విజిట్ చేయాలంటే వీళ్ళ దగ్గర ఏమేమి ఉండాలి? ఐడెంటిటీ కార్డు ఉండాలి, హోమ్ విజిటింగ్ లెటర్ ఉండాలి, డిఆర్ఏ సర్టిఫికేట్ ఉండాలి కన్ఫామ్గా, రూల్స్ ప్రకారం. అదేవిధంగా కన్ఫామ్గా వీళ్ళు ఇంటికి విజిట్ చేసేటప్పుడు ఇంట్లో అంటే కొన్ని పరిస్థితులు ఉంటాయి ఇంట్లో, దాని గురించి కూడా వీళ్ళకి తెలిసి ఉండాలి. ఎగ్జాంపుల్, మెడికల్ రూపంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. హార్ట్ పేషెంట్స్ కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఉన్నారంటే, అదేవిధంగా సీనియర్ సిటిజన్ పెద్ద మనుషులు ఉన్నారంటే వీళ్ళతో మాట్లాడకూడదు. అలాంటి మెయిన్ ముఖ్యమైన ప్రాబ్లమ్స్ అంటే వీళ్ళు ఇలాంటి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఎలాంటి డిస్కస్ చేయకూడదు. ఇది రూల్స్లో ఉన్నాయి. ఇంకో విషయం, సోషల్ మీడియాలో వీళ్ళు అప్డేట్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వీధిలో ఉన్నారు, ఆ వీధిలో వచ్చేసి మీ ఇంట్లో మీతోనే మాట్లాడి డీటెయిల్గా చెప్పేసి మీరు పేమెంట్ చేయాలి, ఎప్పుడు చేస్తారని డిసిప్లిన్గా మాట్లాడి, పదాలు ఎలాంటి రాంగ్ వర్డ్స్ యూజ్ చేయకుండా, సౌండ్ లేకుండా నార్మల్ వ్యక్తి మాట్లాడేటట్టు మాట్లాడాలి. తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చేటప్పుడైనా కానీ, పోయేటప్పుడైనా కానీ మీ వీధిలో ఎవరికి వీళ్ళు డిస్కస్ చేయకూడదు. అంటే మీరు ఇంత అప్పు ఉన్నారు, మీరు ఇంత తీసుకొని ఉన్నారు, ఇది కట్టడం లేదు, చేయడం లేదని కూడా చేయకూడదు వీళ్ళు. ఇంకో విషయం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే ఏమంటే ఫ్రెండ్స్, రికవరీ ఏజెంట్స్ ఇంటికి వచ్చి బెల్ కంటిన్యూషన్స్ కొట్టకూడదు, డోర్ని ఎక్కువ శాతం గట్టిగా కొట్టకూడదు. సార్ ఉన్నారా అంటే, ఎగ్జాంపుల్ నేను రమేష్ సురేష్ సార్ ఉన్నారా, మేము ఫలానా బ్యాంక్ నుంచి వచ్చాము అని చెప్పి మాట్లాడాలి. ఈ విధంగా వీళ్ళకి రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. రికవరీ ఏజెంట్స్ వచ్చి వాళ్ళు మిస్బిహేవ్గా చేయడం, పదాలు రాంగ్గా యూజ్ చేయడము, డోర్ని గట్టిగా కొట్టడం, బెల్ కంటిన్యూషన్ కొట్టడం, ఇలాంటి సీన్లు ఏమైనా కనిపిస్తే వీళ్ళ మీద కంప్లైంట్ కూడా మనం చేయొచ్చు. ఆ కంప్లైంట్ ఫస్ట్ మేము బ్యాంక్ చేస్తాం. బ్యాంక్ తర్వాత ముఖ్యంగా వీళ్ళు వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి మీరు వీడియో తీయాలి. వీడియో తీసి మాట్లాడినారంటే, ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తారో కామన్గా వీళ్ళు ఏం రాంగ్ వర్డ్స్ చేయాలో అవన్నీ ఏం యూజ్ చేయరు. ఒకవేళ చేస్తూనే ఉన్నారంటే మీరు దీన్ని వీడియో తీసుకుంటే బ్యాంక్స్ని ఒక ప్రూఫ్ మనం మెయిల్ చేయడానికైనా కానీ, కంప్లైంట్ చేయడానికైనా కానీ పనికొస్తుంది. బ్యాంక్స్కి మేము కంప్లైంట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు అనుకుంటే దీనిపైన నోడల్ ఆఫీసర్ ఒకరుంటారు, దీన్ని కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. వీళ్ళు ఈ టైంకి వచ్చారు, ఇలా చేశారు. ఒకవేళ వీడియో తీసినా తీయకుండా కానీ ఆడియో రూపంలో కానీ మీరు తీసుకొని ఉన్నారంటే ఆ ఒక ప్రూఫ్ ఉంటే మీకు చాలా మంచిది. అప్పుడే ఒక కంప్లైంట్కి బలం వస్తుంది. అప్పుడు ఇలాంటి కంప్లైంట్ చేశారంటే కంప్లైంట్ని పైనుంచి వీళ్ళకి బ్యాంక్ మీదకి ఎఫెక్ట్ వస్తుంది. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే రికవరీ ఏజెంట్ ఆ ఇంటికి వెళ్ళారో వాళ్ళని ఒకటి టర్మినేట్ చేసేస్తారు, పెనాల్టీ వేస్తారు, వీళ్ళని లైసెన్స్ కంప్లీట్గా రద్దు చేసేస్తారు. ఫర్దర్స్ వీళ్ళ ఎక్కడ రికవరీ ఏజెంట్గా పని చేయకూడదని చెప్పి చేయడం జరుగుతుంది. ఇది రూల్స్. కానీ ఇక్కడ అన్ని విరుద్ధంగా జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఎలా అంటారా,
వీళ్ళు జస్ట్ ఒక ఈఎంఐ మీరు కట్టకపోయిండొచ్చు, అక్కడ నుంచే స్టార్ట్ ఫ్రెండ్స్. అంటే లీగల్గా కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతూనే ఉంటుంది. వేధింపులు ఎక్కువైపోతుంది. ఈ వేధింపులు అవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ని దీన్ని ఒక సర్క్యులర్ 2007, 2008లో పాస్ చేయడం జరిగింది. నేను చెప్పే పాయింట్స్ అన్నీ ఆ పీడిఎఫ్లో ఉంటాయి. ఆ పీడిఎఫ్ని నేను నా డిస్క్రిప్షన్లో నేను అప్లోడ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు అవి చూపించిన వాళ్ళు ఏమంటారు తెలుసా, డబ్బులు కట్టకూడదని ఏమైనా రాసి ఉందా, దీంట్లో తీసుకొని ఇవ్వకూడదని ఏమైనా రాసి ఉందా, వీళ్ళు ఈ విధంగా మిమ్మల్ని క్వశ్చన్ ఆర్గ్యుమెంట్స్ చేసేసి కోపాలు తెప్పిస్తుంటారు. అందులో క్లియర్గా ఉంది, మీరు రికవరీ లీగల్ ప్రొసీజర్లోనే చేయాలి, పూల్మెంట్లోనే చేయాలి, అన్ని నిబంధనలు ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఆ పరిస్థితి తీసుకురాలి. ఎందుకంటే చేయని వాళ్ళని కూడా వీళ్ళు రికవరీ ఏజెంట్స్ని, ముఖ్యంగా దాంట్లో కొంతమంది ఉంటారు. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఉంటారు, ఒక రికవరీ ఏజెంట్ వచ్చి ఉంటారు. బ్యాంక్ ఎంప్లాయ్ చాలా తక్కువ మాట్లాడతారు, రికవరీ ఏజెంటే వాదిస్తూనే ఉంటారు. ఎందుకు? బ్యాంక్ ఎంప్లాయ్ ఎక్కడ కానీ బ్యాడ్ వర్డ్స్ కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఎక్కడ చేయరు. వాళ్ళు మీకు ఇంటిమేట్ చేసే విధంగా చేస్తారు, అడుగుతారు, మీ ప్రాబ్లమ్స్ అడిగేసి పోతూనే ఉంటారు. ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ ఎవరికైతే ప్రాపర్గా చేసి ట్రైనింగ్ చేసి వాళ్ళు ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్ తెలిసిన వాళ్ళు అయితే 100% వాళ్ళు మీతో ఎక్కడ లీగల్గా కాకుండా లీగల్గానే ప్రొసీడ్ అవుతారు. ఎవరికైతే తెలియదు వాళ్ళు ఇల్లీగల్గా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు ఆర్బీఐ గైడ్లైన్ ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆల్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ కూడా దొరుకుతాయి. ఆ లాంగ్వేజ్లో కూడా మీరు చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారుగా, ఈ ఆర్బీఐ గైడ్లైన్ గురించి మీకు అందరికీ ఒక నాలెడ్జ్ వచ్చిందని నేను అనుకుంటాను. నేను చేసే ప్రతి ఒక్క కంటెంట్ నా వ్యూవర్స్ అడుగుతూనే ఉంటారు. సో ఒక వ్యూవర్స్ నాకు అడిగారు, వీడియోస్ చేయడానికి మెయిన్ రీజను మా వ్యూవర్స్ అడిగారు కాబట్టి. ఇలాగే మీకు ఎవరెవరికి ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ మీరు ఖచ్చితంగా నాకు కామెంట్స్ చేయండి, నేను రాసి పెట్టుకుంటాను. మీకు తప్పకుండా ఆ వీడియో నేను దానికి కావాల్సిన నాలెడ్జ్ మీకు అప్లోడ్ చేస్తాను. కంప్లీట్గా ఆర్బీఐ గైడ్లైన్ గురించి విన్నారు కదా. ఈ నాలెడ్జ్ మీరందరూ తీసుకొని ధైర్యంగా ఉండండి. డబ్బులు లేదా, ఆనందంగా ఉండండి. రికవరీ పట్ల కఠినంగా ఉండండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.